వైద్యం లేదు, చేతి నిండా పని లేదు, తాగడానికి మంచి నీళ్ళు కూడా లేదు. మరి ఈ రాజును నిర్మించేది ఎవరు? ఆ రేవంత్ రెడ్డిని సింహాసనం మీద కూర్చోబెట్టింది ఎవరు? మనమే. ఆ చంద్రశేఖరరావుని సింహాసనం మీద కూర్చోబెట్టింది ఎవరు? మనమే. ఆ ఎన్టీ రామారావుకి రాజ్యం ఇచ్చింది ఎవరు? మనమే. ఆ చంద్రబాబు నాయుడికి, రాజశేఖర రెడ్డికి రాజ్యం అప్పచెప్పింది ఎవరు? మనమే. మరి అన్ని మనం చేసి మన బతుకులు ఎందుకు ఇట్లాయి? అందరికీ ఓట్లేసి మన బతుకులు ఎందుకు ఇట్లాయి? రాజ్యంలో రెడ్డి వర్మలు 100కి 10 మంది లేరే, వాళ్ళకి రాజ్యం ఉంది, మనం ఎందుకు బతుకు బజార్ల పాలైనాం? మనకి రాజ్యంలో వాటా ఎందుకు లేదు? భూమిలో వాటా ఎందుకు లేదు? సంపదలో వాటా ఎందుకు లేదు? ఒక కుమ్మరునికి, ఒక కుమ్మరాయనకి, ఒక సాగరాయనకి, ఒక గొల్లాయనకి, ఒక గౌండ్లాయనకి, ఒక ముదిరాజాయనకి, ఒక గంగపుత్రుడికి, ఒక సాగరాయనకి, మంగళాయనకి, కుమ్మరాయనకి, మేరాయనకి, పద్మశాలికి, విశ్వబ్రాహ్మణుడికి ఈ రాజ్యంలో చోటు లేదా? ఈ భూమిలో చోటు లేదా? ఈ సంపదలో చోటు లేదా? ఆ ముఖ్యమంత్రి పీఠం మీద ఒక సాగరాయన కూర్చోకూడదా? ఒక మాలామాదిగా ఆయన కూర్చోకూడదా? ఒక పద్మశాలి ఆయన కూర్చోకూడదా? ఒక యాదవరాజు ఆ రాజ్య సింహాసనం మీద కూర్చోకూడదా? ఈ సింహాసనం ఏమన్నా రెడ్డి గారు మాట్లాడితే రెడ్డి కూర్చుంటాడు ముఖ్యమంత్రి పీఠం మీద, మాట్లాడితే వెలమాయన కూర్చుంటాడు రాజ్య సింహాసనం మీద. మరి మనం ఎప్పుడు కూర్చోలేదు సింహాసనం మీద? మనం ఎప్పుడు ఫైళ్ళ మీద సంతకం పెట్టి తెలంగాణలో 10,000 గ్రామాలలో మా బిడ్డలకి అమెరికా లాంటి స్కూల్ ని మనం ఎప్పుడు కట్టించుకోవాలా? అమెరికా లాంటి హాస్పిటల్ ని మనం ఎప్పుడు కట్టించుకోవాలా? మన చేతి నిండా మనం ఎప్పుడు తెచ్చుకోవాలి? మనం తలా 3 ఎకరాలు 2 ఎకరాల భూమి మనం ఎప్పుడు పంచుకోవాలా? మనం ఎప్పుడు ఈ రాజ్యంలో సుఖంగా బతికేది? ఎప్పుడు భార్య పిల్లలతో బిడ్డలు బతికినంత కాలం రెడ్డి రావుల రాజ్యాన్ని మీరు కూర్చోబెడితే మనం బతికేది ఎట్లా అని అడుగుతున్నాం. దానికోసమే తెలంగాణ గడ్డ మీద పార్టీ జెండాలన్నీ పొందలేసి బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒక బలగంగా, ఒక బంధుత్వంగా, ఒక బలంగా తయారై బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒక్కటై ఒక సంఘం పెట్టాలని బీసీ ఎస్సీ ఎస్టీ సంఘం. ఎందుకు ఈ సంఘం? రెడ్లతో మాకు న్యాయం జరగలే, మాకు వెలమదొరలతో న్యాయం జరగలే, మాకు కమ్మదొరలతో న్యాయం జరగలే, మాకు కరణం పటేళ్లతో మాకు న్యాయం జరగలే. మాకు న్యాయం ఎక్కడ జరిగిద్దంటే బీసీ ఎస్సీ ఎస్టీలే ఈ రాజ్య సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఈ దేశాన్ని మేమే ఏలినప్పుడు, ఒక యాదవైనా ఓ గొల్లైన ఈ దేశానికి ప్రధాని అయినప్పుడు, ఓ సాగలైనో మంగళైనో మాలైనో మాదిగైనో ఓ బీసీ ఎస్సీ ఎస్టీ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు మా బాధలు ఏదో మా కష్టాలు ఏదో మేము పరిష్కరించుకుంటాం. నీతో ఇంతవరకు మా ఊళ్ళో బడే రాలేదా? ఉన్న హాస్పిటల్లో 50 బెడ్ల హాస్పిటల్ చేసి ఒక ఆడవాళ్ళ డాక్టర్, ఒక పురుషుల డాక్టర్, ఒక చిన్నపిల్లల డాక్టర్, మందులు, పరీక్షలు, భోజనం, కోడిగుడ్లు ఇవన్నీ హాస్పిటల్కి పెట్టినోడు నువ్వు ఒక రాజువా? నువ్వు ఒక ముఖ్యమంత్రివా? నువ్వు ఒక రాజ్యాన్ని ఏలేటోడివా? బాధలు, ప్రజల బాధలు, ప్రజల సుఖ కష్టాలు, ప్రజల కన్నీళ్లు చూడని రాజు ఒక రాజా? ఎక్కడన్నా ఉంటుందా ఇలాంటి రాజ్యం? 100,000 మంది ఎక్కడికి పోయినా లుకలుకలాడుతున్నారు. 100,000 మంది యువకులు చేతి నిండా పని లేకుండా బతుకుతున్నారు. ఎవరికి పని లేదా? ఎవరికి భూమి లేదా? ఏ బిడ్డలకి హాస్పిటల్ లేదా? ఏ బిడ్డలకి స్కూల్ లేదా? ఎందుకు ఈ రాజ్యం ఇది వల్ల కాడా అంటారు. అందుకనే మన బీసీ ఎస్సీ ఎస్టీలకి చైతన్యం తేవడానికి, రాజకీయ చైతన్యం తేవడానికి, తెలివి తేవడానికి, తెలివిని ఇవ్వడానికి మనకి ఒక బీసీ ఎస్సీ ఎస్టీ సంఘం కావాలి. నేను పార్టీల జోలికి పోరు కానీ ఒక మాట అడుగుతున్నా. నిన్న ఒక మీటింగ్ జరిగింది చంద్రశేఖరరావు, కేసీఆర్, లక్షల మంది వచ్చారు, బాగానే ఉంది. ఆనాడు ఆంధ్రోడిని వెళ్ళగొట్టినాం. ఆంధ్రోడు వెళ్ళిపోవాలంటే వెళ్ళగొట్టినాం. మరి ఆంధ్రోడు వెళ్ళిపోయాడు కదా. నేను అడుగుతాను అదే చంద్రశేఖరరావుని, మరి రెడ్డి రావులే వెళ్ళిపోయేది ఎప్పుడు? రెడ్డి రావులు రాజ్యం నుంచి పోయేది ఎప్పుడు? వెలమదొరల రాజ్యం నుంచి పోయేది ఎప్పుడు? రెడ్డి రాజ్యం నుంచి పోయేది ఎప్పుడు? ఆంధ్రోడినో వెళ్ళగొట్టావు, బ్రిటిష్ వాడిని వెళ్ళగొట్టినావు, అందరినీ వెళ్ళగొట్టినావు. మరి తెలంగాణలో రెడ్డి రావుల రాజ్యం ఎప్పుడు పోవాలా? మీరు మాత్రం అంతే ఉండాలి రాజ్యంలో. రేపు రాజ్యం వస్తుంది అంటాడు చంద్రశేఖరరావు. రేపు ఏర్పడబోయేది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటాడు. నేను అడుగుతున్న కేసీఆర్, ఏర్పాటు చేయి. కానీ ఆ రాజ్యం ఎవరి చేతిలో పెడతావు? 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ చేతిలో పెడతావా? 10% లేని వెలమారెడ్డి దొరల చేతిలో పెడతావా అని నేను ఈ వేదిక మీద ప్రశ్న చేస్తాను. ఒకటే ప్రశ్న అయ్యా, మీరంతా అర్థం చేసుకోవాలి. మనమంతా లేబరు, భూమి లేని వాళ్ళం, కూలి నాలి పని చేసి కుల వృత్తుల్ని అంతో ఇంతో చేసుకుంటే అవి కూడా పోయినాయి. భూమి లేదు, రాజ్యం లేదు, సంపద లేదు, తిండి లేదు, స్కూల్ లేదు, వైద్యం లేదు, హాస్పిటల్ లేదు. పైగా ఉల్టా మనకే సారపోయించి గవర్నమెంట్ క్వార్టర్ సీసా మీద 50 రూపాయలు తీసుకొని పోతుంది వాడే. మళ్ళా ఇంత దోపిడీ గురైన మా చేతికి రాజ్యం ఇస్తావా?
లేదంటే ఈ రాజ్యం వల్ల వెలమ దొరల చేతిలో రెడ్డి దొరల చేతిలో పెడతావా అని చంద్రశేఖరరావు అడుగుతున్నాం. కులగణన అని రాహుల్ గాంధీ అన్ని కులాలను లెక్కబెట్టి ఎవరెంత పెద్ద కులమో వాళ్ళ చేతులనే రాజ్యం పెడతా అన్నాడు. మరి మన లెక్కలు తేల్చారు, ఇంటికి వచ్చి లెక్కలు తేల్చారు. బీసీ ఎస్సీ ఎస్టీలో 100కి 90 మంది ఉన్నారని తేలిపోయింది. రెడ్లు 100కి 5 ఉన్నారని తేలిపోయింది. మరి రెడ్డి చేతుల రాజ్యం ఎట్లా పెట్టిన మరి? ఈ వేదిక నుంచి ప్రశ్న చేస్తానా రాహుల్ గాంధీ? బీసీ ఎస్సీ ఎస్టీలు ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే సంపద, వాళ్ళకి అన్ని పంచుతా అన్నప్పుడు మరి రెడ్లు 100కి 4 లేరు. బీసీ ఎస్సీ ఎస్టీలు 100కి 90 మంది ఉన్నప్పుడు ఈ రాజ్యం రెడ్ల చేతులు ఎట్లా పెట్టిమని అడుగుతాం. బీజేపీ పార్టీ అది రెడ్లదే, టీఆర్ఎస్ పార్టీ అది వెలమదొరలదే, కాంగ్రెస్ పార్టీ అది రెడ్లదే. మరి బీసీ ఎస్సీ ఎస్టీ చేతుల రాజ్యం ఉంది. గంగపుత్రుల చేతిలో చేపల కంపెనీ ఉందా? సాగరుల చేతిలో బట్టలు ఉతికే కంపెనీలు ఉన్నాయా? పద్మశాలి చేతిలో బట్ట తయారే కంపెనీలు ఉన్నాయా? మొత్తం భారతదేశంలో మీట్ ఇండస్ట్రీ మాంసపు పరిశ్రమ గొల్లల చేతిలో ఉందా? ముదిరాజుల చేతిలో చేపలు ఉందా? మాదిగోళ్ళ చేతిలో తోలు పరిశ్రమ ఉందా? మాలల చేతిలో నేత పరిశ్రమ ఉందా? ఎవరి చేతిలో ఏముంది? ప్రవృత్తులు పాయ, రాజ్యము లేకపోయా, భూమి లేకపోయా, దవాఖానా లేకపోయా, స్కూలు లేకపోయా, రోడ్లు లేకపోయా, ఇల్లు లేకపోయా, జాగ లేకపోయా, ఇల్లు కట్టించే దిక్కు లేకపోయా, పైగా మా కూలీనాలి డబ్బులలో ట్యాక్సులు తీసుకొని పోతండి. తలమడుగు అనే ఊరు ఇప్పటికి ఎంత డబ్బులు కట్టిందో తెలుసా? పైసలు గవర్నమెంట్ కి 100 కోట్ల రూపాయలు మన ఊరు నుంచే రాజ్యానికి కట్టినాం. కాకతీయుల కాలం నుంచి అసఫ్జాహీలకి, బహుమనలకి, మొఘల్స్ కి, అసఫ్జాహీ వంశస్థులకి, ఆ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరకు ఈ మొత్తం మనం ట్యాక్సులు కట్టినాం. మన రైతులు ట్యాక్సులు కట్టారు. ప్రతి కులం నుంచి బానిసగా ఉన్నామా? పద్మశాల నుంచి ఒక గడిలో బానిస, మాలమాదిగల నుంచి ఒక బానిస, బెస్తోళ్ళ నుంచి ఒక బానిస, విశ్వబ్రాహ్మణుల నుంచి ఒక బానిస, ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి అగ్రకుల దొరలకి బానిసలుగా బతికిరు ఒకప్పుడు మనోళ్ళు. వెట్టి చాకిరీ చేసిండ్రు. అందుకనే ఒక్కొక్క భూస్వామికి తెలంగాణ గడ్డ మీద 1,00,000 ఎకరాలు, 2,00,000 ఎకరాలు, 10,000 ఎకరాలు, 5,000 ఎకరాల భూమి ఉంటే మనకు అసలు అందులో భూమి కూడా లేకుండా చేసిరు. ఎందుకో తెలుసా? మనకు భూమి ఉంటే ఆత్మగౌరవం వస్తుంది, మనకు భూమి ఉంటే భూమ దొరికింది, మనకు భూమి ఉంటే రాజ్యం గురించి ఆలోచిస్తాం, మనకు భూమి ఉంటే దొరల మాట వినం, మనకు భూమి ఉంటే తెలివి వస్తుంది. కాబట్టి మనకు భూమి లేకుండా చేసి వాడి దగ్గర 10,000 ఎకరాల భూమి ఉంచుకొని మనల్ని వాడి గడిలో వెట్టి చాకిరీ చేయించి మన తాతలు రక్తం కార్చి వాళ్ళకి కోటలు కట్టి వాళ్ళని రాజులు చేసి మన తాతలు ముత్తాతలు మన నాన్నముల యొక్క రక్త తర్పణతో ఈ తెలంగాణ దొరలు తయారయ్యారు. మనం బానిసలం అయిపోయాం. మరి ఇవాళ బానిసలం అయిపోయిన మనం స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగం వచ్చింది, ఓటు అనే గండ్రగొడ్డలు మన చేతిలో పెట్టింది రాజ్యాంగం. చివరికి ఆ ఓటుతో మీరే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోండి. కలెక్టర్లని, ఎంఆర్ఓలని, ప్రజాస్వామ్య వ్యవస్థని, ప్రభుత్వాన్ని, ఆఫీసర్లని, రాజ్యాన్ని, ముఖ్యమంత్రిని, ఈ వ్యవస్థను తయారు చేసే ప్రజాస్వామ్య వ్యవస్థ తయారు చేస్తే మనం ఏం చేసినాం? ఓటు అనే గండ్రగొడ్డలు కోట సీసాకు అమ్ముకుంటున్నాం. ఓటు అనే గండ్రగొడ్డలతో ఒక రాజుని నరికి మీ రాజుని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టే రాజ్యాంగం ఓటు అనే గండ్రగొడ్డలు ఇస్తే ఆ గండ్రగొడ్డల ఖరీదు కోట సీసాకు అమ్మి పారిస్తే మీ రాజ్యం ఎందుకు వచ్చింది? అందుకనే మనల్ని అమాయకులు చేసి మన శరీరాన్ని కొనుక్కొని మనకి పైసలు తాగుడు పోయించి మనల్ని ఒక శరీరాలుగా జ్ఞానం లేని మనుషులుగా తయారు చేసి ఈ రాజ్యాన్ని వారు దోసుకుంటారు. 100కు 10 మంది లేనుడు ఎట్లా వెళ్తారన్నా రాజ్యాన్ని? రెడ్డి వెలమలు 100కి 4, వెలమలు కలిస్తే 5, రెడ్డి వెలమ ఇద్దరు కలిస్తే 100కి 5 రాట. 5 లేనోడు రాజ్యాన్ని వెళ్తున్నారు. ఎందుకు ఇవ్వను మాకు రాజ్యాన్ని? మరి మాకు రాజ్యం ఇవ్వనప్పుడు మా ఓట్లు ఎందుకు అడుగుతున్నాం? మా రాజ్యం ఇవ్వనప్పుడు మా ట్యాక్సీలు ఎందుకు తీసుకుంటున్నాం? మాకు రాజ్యం ఇవ్వనప్పుడు మీ బహిరంగ సభలకు మమ్మల్ని ఎందుకు కొట్టబోతున్నాం? మాకు రాజ్యం ఇవ్వనప్పుడు నీ భూములు ఎందుకు పని చేపిస్తున్నాం? మాకు రాజ్యం ఇవ్వనప్పుడు రోడ్లు ఎందుకు వేపిస్తున్నాం? అంటే రోడ్లు వేయడానికి, ప్రాజెక్టులు కట్టడానికి, ఓట్లు వేయడానికి, బొగ్గు తీయడానికి, రైల్వేలు కట్టడానికి, రోడ్లు నిర్మించడానికి, మీ సినిమాలు చూడడానికి, మీ వస్తువులు కొనడానికి, మీ పార్టీలకు ఓట్లు వేయడానికి మేము కావాలా? రాజ్య సింహాసనం మాత్రం మాకు ఇవ్వాలి. ఇది అన్యాయం కాదా? ఇది అధర్మం కాదా? ఇది అన్యాయము, అధర్మం, ఇది సత్యమా అని అడుగుతున్నా. అందుకనే మన బీసీ ఎస్సీ ఎస్టీలు భూమి పుత్రులు. మనం ఈ భూమిని పేరు సంబంధంతో, తల్లికి బిడ్డకి పేరు సంబంధం ఎట్లుంటుందో ఈ భూమికి బీసీ ఎస్సీ ఎస్టీలకి అలాంటి పేరు సంబంధం ఉంది. మనకి ఈ భూమిని తడిపినాం, మన రక్త మాంసాలతో భూమి మీద పంటలు పండించాం. కానీ ఆ పంటలు మనం తినట్లే. సన్నబియ్యం పండించేది మనం, ఒకటి సన్నబియ్యం మనకు దానం చేయాలి. రెండు మార్గాలు.
మన పనులకు పోవాలంటే 2 మార్గాలు. మనం ఏదో కూలీలు చేసుకొని వస్తున్నా వాడి బంధ మీద తాగుతూ 50 రూపాయలు వాడు తీసుకుపోతాడు. మనకేమీ లేకపోతే వాడు మన దగ్గర తీసుకొని పోతాడు. సరే, అంతవరకు బాగానే ఉంది. కాయ కష్టం చేసుకొని ఇంటికి వచ్చి ఏదో తింటున్నాం, ఒక రోజు పస్తుంటున్నాం, ఓ రోజు గంజి తాగుతున్నాం, ఓ రోజు మంచి తిండి తింటున్నాం. కానీ పిల్లలకి ఏం నేర్పాలో పోరాటం కూడా నేర్పాలి. పోరాటం నేర్పితే భవిష్యత్తులో ఈ బిడ్డలకి ఏం మిగలదు. ఇప్పటికే ఏమీ లేదు కదా. మరి 50 ఏళ్ళ తర్వాత నీ పిల్లలు ఏమవుతారు? ఇవాళ స్కూల్ ఇంత పెద్ద గవర్నమెంట్ ఏర్పడింది, స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగం వచ్చింది, బడి లేదు, హాస్పిటల్ లేదు, రోడ్డు లేదు, ఇల్లు లేదు, జాగ లేదు, చేతి నిండా పని లేదు, వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేదు, కుల వృత్తులు లేవు. ఇప్పుడు ఎట్లా బతకాలా? మరి 50 ఏళ్ళ తర్వాత ఏమైపోతారు? ఇంకా అన్యాయం అయిపోతారు. మరి అప్పుడు ఏం చేయాలా? 2 మార్గాలు ఉన్నాయి. నీ కడుపున పుట్టిన బిడ్డలకి వాళ్ళు మంచి కోరాలంటే, నీ బిడ్డలు చల్లగా ఉండాలంటే నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. నువ్వు తిండి పెట్టడమే కాదు, వాళ్ళకి పోరాటం నేర్పాలి. పోరాటంతో పాటుగా బిడ్డల సమస్యలు, మన ప్రజా సమస్యల కోసం ప్రభుత్వం మీద పోరాడాలి, సమస్యల్ని పరిష్కరించుకోవాలి. అంతిమంగా మన బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని నిర్మించి మనమే ముఖ్యమంత్రి పీఠం మీద మనం కూర్చోవాలి, మన అణగారిన వర్గాలవంతా. అప్పుడు కానీ మన సమస్యలు పరిష్కరించబడవు. అందుకోసం అవసరమైతే ఈ పోరాటం ఈ తెలంగాణ గడ్డ మీద ఒక్కొక్క జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో ఫస్ట్ ఎంచుకున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఏంటో మనకు తెలియదు. కలెక్టర్ కార్యాలయానికి పోవు, వాడు కలెక్టర్ మనం లోపలికి రానియాడు. మన కళ్ళ ముందే మంచి పంచలు కట్టుకొని తెల్ల బట్టలు వేసుకున్న భూస్వాములు, వెలమదొరలు, రెడ్డిదొరలు, వ్యాపారవేత్తలు వాళ్ళు లోపలికి పోయి కలెక్టర్ తోటి పోయి ఛాయ్ దిగి మంచి నీళ్ళు తాగి కలెక్టర్ తోటి పని చేసుకొని బయటకు వస్తే మన ఒంగోని ఎముకల గూడుతో ఈ తెల్ల కాగితాలు పట్టుకొని అయ్యా మహారాజశ్రీ అని కాగితం పట్టుకొని కలెక్టర్ కార్యాలయం ముందు బయట కూర్చుంటాం. మన సమస్య ఎవడు వినడు, ఎంఆర్ఓ వినడు, కలెక్టర్ వినడు, చీఫ్ సెక్రటరీ వినడు, ఎవడు వినడు. కానీ ఈ కలెక్టర్లని, ప్రభుత్వాన్ని ఆదిలాబాద్ లో ఉన్న పేదలైన, శ్రామికులైన, బీసీ ఎస్సీ ఎస్టీ కూలి నాలి పని చేసుకునే ఈ రెక్కల మీద కష్టం మీద బతికే ఈ పేదల పాదాల్ని కలెక్టర్ తో కడిగించడానికి నేను యాత్ర బయలుదేరిన ఆదిలాబాద్ జిల్లా నుంచి. ఎందుకు రావు కలెక్టర్? కలెక్టర్ ఎందుకు రావంటన్నా? 2 లక్షల జీతం తీసుకుంటున్న కలెక్టర్ మనిషిగా ఆయన దేవలోకం చూడిపో.